దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఎపిక్ యాక్షన్ డ్రామా బాహుబలి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ బ్లాక్ బాస్టర్ ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2 రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కొత్త సినిమా చేస్తున్నట్లే అందరూ ఎంజాయ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్ చేస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలు గ్యారంటీ అని అర్థమవుతోంది. రెండింటిని కలిపి రిలీజ్ చేసి మరో సరికొత్త ట్రెండ్కు నాంది పలికినట్లయింది. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులకు కారణమైంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారంటే దానికి పునాది వేసింది రాజమౌళి అనే చెప్పాలి. ఈ సినిమాతోనే ఒకే కథను 2 పార్ట్స్గా చెప్పే ట్రెండ్కి శ్రీకారం చుట్టారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ పేర్లతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలు భారతీయ సినిమా వ్యాపార ముఖ చిత్రాన్నే మార్చేశాయి. దీంతో అందరూ జక్కన్న వేసిన బాటలో నడవడం మొదలుపెట్టారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చడం ప్రారంభించారు. బాహుబలి 2 భాగాలుగా విడుదలైన తరువాత కేజీఎఫ్ను కూడా చాప్టర్ 1, చాప్టర్ 2 పేర్లతో 2 పార్ట్స్గా తీశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా నటించిన ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. దీంతో పుష్ప సినిమాకి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. పుష్ప 2 ఏకంగా బాహుబలి 2 రికార్డులకు ఎసరు పెట్టే స్థాయికి వెళ్ళింది. తమిళంలో మణిరత్నం కూడా రాజమౌళిని ఫాలో అయ్యారు. పొనియన్ సెల్వన్ 1, పొనియన్ సెల్వన్ 2 అంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని 2 భాగాలుగా తెర మీదికి తీసుకొచ్చారు. కల్కి, సలార్ వంటి మరికొన్ని చిత్రాలను కూడా 2 భాగాలుగా చేశారు. వీటి పార్ట్ 2 సినిమాలు త్వరలో రాబోతున్నాయి. అయితే జక్కన్న స్ట్రాటజీతో కథను 2-3 భాగాలుగా చేసి హిట్ కొట్టిన ఫిలిం మేకర్స్ ఉన్నట్లే అనవసరంగా పార్ట్స్గా డివైడ్ చేసి డిజాస్టర్లు చవి చూసిన దర్శకులు కూడా ఉన్నారు. రాజమౌళి ఇప్పుడు 2 భాగాలను కలిపి ఒకే సినిమాగా తీసుకొచ్చి కొత్త దారిని బాహుబలి ది ఎపిక్తో చూపించారు. అందరూ రిలీజ్ అంటూ పాత సినిమాలను రీమాస్టర్ చేసి మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తుంటే రాజమౌళి మాత్రం ఏకంగా 2 చిత్రాలను కలిపి కొత్తగా ప్రేక్షకులకు అందించారు. ఇది తొలి రోజే కొత్త సినిమాల మాదిరిగా ఏకంగా 19 కోట్ల గ్రాస్ను రాబట్టింది. దీంతో రాబోయే రోజుల్లో ఇదే దారిలో మరిన్ని సినిమాలు నడిచే అవకాశం ఉందనే అవకాశం వినిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.